ఏట్రా వాటర్ వస్తుంది లోపల నుంచి. హే వామ్మో వామ్మో నాయన, మామూలు పనితనం కాదురా మీది. హే గిరి గిరి, మన సోమేశాన లేకపోతే మేము ఇంత నేను తాటికాయలు తీసేవాళ్ళం కాదు. నమస్తే 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 గాయస్, ఈరోజు మేమైతే తాటికాయలు పోతున్నాం. మా డ్రైవర్ అనమాట, హెవీ డ్రైవరు మామూలుగా. ఇప్పుడు పోతున్నాం తాటికాయలకి, చూపిస్తారండి మేము ఎలా తీస్తాం తాటికాయలు అనేది. గాయస్ ఫైనల్గా మన వెహికల్ అయితే ఇక్కడ చెట్టు కింద పార్కింగ్ చేసా. ఇదిగో వీడే మా అన్న సోమేశ్ అన్న. వీడికి మాటలు రావు కానీ ఇటువంటి వాటిలో చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. పరిచయం చేస్తాను ఆగండి వాడిని. మా డీజే బ్రో అండ్ మా గిరిమచ్చాగాడు. వాటర్ పట్టుకున్నా ఎందుకంటే ఎండ మాత్రము మబ్బుగా ఉన్నట్టుంది కానీ చాలా ఒక్కపోస్తుంది, చెమట మాత్రం ఫుల్. చూడండి మన గ్యాంగ్ వెనక్కి వస్తున్నారు. నా సోమేశ్ అన్న ముందు దారి చూపిస్తున్నాడు మాకు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాడు వాడు ఇక్కడికి, అందుకని వాడు దారి చూపిస్తే మేము వస్తున్నాం అలాగనమాట. సైగ చేస్తాడు పాపం, వాడికి మాటలు రావు కానీ చేపలు వేట ఇవన్నీ బాగా చేస్తాడు. మంచి తెలివితేటలు ఉన్నాయి వాడికి. చూడండి వీడియో తీస్తాను అనుకుని చేతులు చూపిస్తాడు. చూడండి మా సోమేశ్ అని చూస్తాడు. అన్ని చిన్నకాయలు ఉన్నాయి, పెద్దలు ఏమంటాడు. ఇంకా అటువైపు ఉండే చెట్లు చూస్తాడు. పర్లేదు ఎక్కు, పర్లేదు ఎక్కు, పర్లేదు కొట్టి కొట్టి పర్లేదు. ఫస్ట్ ఈ చెట్లు చూసాం. ఇక్కడ కాయలు ఏం లేవు. మా సోమేశ్ అన్న అల్లాడని కొన్ని కాయలు మంచిగా ఉన్నాయని పిలుస్తాడు. అక్కడి నుంచి సైగ చేస్తాడు. చూడండి అక్కడ ఉన్నాడు వాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాను మన గ్యాంగ్. ఫైనల్గా మనకి ఈ చెట్టు మీద మంచి కాయలు కనిపించాయి. చూడండి మొత్తం కాయలు ఎక్కడ ఉన్నాయి. వాడే ఎక్కుతాడు సోముడు. కొడవలు తేవాల్సింది, కత్తి తెచ్చారు అంత అన్నాడు మా కిట్టు బ్రో. ఈ కత్తి పట్టుకొచ్చాడు. కత్తి పట్టుకోరా ఏదైనా కాయలకి పోతున్నాం తాటికాయలకి అంతే. ఈ కత్తి తెచ్చాడు. ఇది ఉల్లిపాయలు వెజిటేబుల్స్ కోసే కత్తి. కిట్టు బ్రో దేనికోసం ఇది? చూడండి మా సోమేశ్ అన్న మొత్తం రెడీ చేస్తాడు ఈ చెట్టు ఎక్కేందుకు. కొంచెం జాగ్రత్త ఎక్కమంటారా. కత్తి కత్తి ఆడ కత్తి. నేను ఎటు వెళ్ళిపో. అరే ఆడ పైకి వెళ్ళిపోండు. ఆడ చకచక నరికేస్తాడు చూడు మొత్తం కాయలన్నీ.
చూపించడు రే సభ కత్తి కూడా చేయలేనరా తీయండి రా కింద పడినవన్నీ తీయండి గెల్లు చూడండి వాడు కోపం అయిపోతుంది కింద పడిన తీయట్లేదు అనుకుని మా సోమేశ్ అన్న గాయస్ రండి కమాన్ వచ్చేయండి రా గిరి వచ్చేయండి నీడ దగ్గరికి వచ్చేయండి మా యోగి బాబా సోమేశ్ అన్న చూడు మా సోమేశ్ అన్న షర్ట్లో వేసుకుని వచ్చేస్తాడు కాయలు రండి రండి వేగంగా నేను గల మార్చి తెచ్చినాను కానీ అది పోల్చినాడు వాడరా ప్రమాదం గడు ఫైనల్గా మనం ముంజికాయలని తీసాము ఐ మీన్ మా సైడ్ శ్రీకాకుళం సైడ్ తాటికాయలు అంటారు కొన్ని ఏరియాలో ముంజికాయలు అంటారు చూడండి మన గ్యాంగ్ ఏ డీజే హాయ్ చెప్పు మందే ఏంటి ఇక్కడ మన తమ్ముడు ఎంతో శ్రమపడి మొత్తం పైకి లాగుతాడు తమ్ముడు చూడు హాయ్ చెప్పురా హే 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 వామ్మో వామ్మో నాయన మామూలు పనితనం కాదురా మీది హే గిరి గిరి కవరింగ్ చెయ్యదు కిందే ఎవరు పనులాడన్నాడు ఇది వీలు తీసుకుంటాడు కిట్టు బ్రో ఏం చేస్తున్నావు అది చూసారా ఇందాకలా ఏ కత్తినైతే మనం హేళన చేసామో అదే ఇప్పుడు పనికి వస్తుందన్నమాట సో పనికి రాందంటూ ఏది ఉండదు మన కిట్టు బ్రో మరొకసారి దాన్ని నిరూపించాడు అండ్ దిస్ ఈజ్ వాటర్ మెలన్ దీన్ని ముంజికాయలు తాటికాయలు అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని ఐస్ యాపిల్ ఐస్ యాపిల్ సంథింగ్ ఏదో అంటారా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను వీడియోస్ తీసుకుంటున్నాను సమ్మర్ వచ్చిందంటే ఇది ఒక ఎంజాయ్మెంట్ అనమాట తాటికాయలు తీస్తూ ఇలా చిల్ అవుతుంటాం మేము రావట్లేదా ఎప్పుడు కొత్త తమ్ముడు అలాగైతే ఏంటి రావట్లేదా మన సోమేశాన లేకపోతే మేము ఇంత ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అయ్యేది కదా అంటే ఐ మీన్ తాటికాయలు తీసేవాళ్ళం కాదు కిట్టు బ్రో ఏట్రా వాటర్ వస్తుంది లోపల నుంచి మన కిట్టు బ్రోకి మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ ముంజికాయలు కోయడంలో చూడండి ఓకే ఓకే ఏం చేస్తున్నా ఓకే ఇవేం చేస్తున్నావు ఫుల్ వీడియో కొట్టి దీని మీద గిరి ఏమైనా తిన్నావు లేదురా ఇడు గిరి అనమాట ఇడు పేరు మనకి 10th క్లాస్ పాస్ గిరి చూడు చూడు నవ్వురిటు 10th క్లాస్ పాస్ గిరి ఎన్ని వస్తారా 10th క్లాస్లో 500 అదిరా ఏమిటి పోయ్
మొత్తం జుర్రేస్తున్నారు సంవత్సరాలు తప్పి తింటాం ఆ, ఎప్పుడో చిన్నప్పుడు పాత ఊర్లో తిన్నాం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఆఫ్టర్ లాంగ్ టైం. హ్యావింగ్ అరే నాకు ఒకటి కొట్టేసి ఇవ్వండి రా, ఇది కష్టపడి వీడియో తీస్తాడు. కనీసం ఒక ముంజికాయని కొట్టేసేద్దాం. ముంజికాయ తాటికాయ ముంజికాయ తాటికాయ 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 ముంజికాయ. ఒడియమ్మ, ఇందులో 2 ఉన్నాయిరా. నిన్న చేయి కోసుకుంటూ నేను అర్థం కావట్లే. వచ్చింది ఊరిని అంతా కంగారు పడి వచ్చాం, కానీ ఇంకో 10 days తర్వాత రావాల్సింది. ఎందుకంటే ఇవన్నీ కొంచెం లేతకాయలు, ఇంకా 10 రోజులు ఉంటే మంచిగా అయ్యేవి. బట్ ఇప్పుడైతే ఇవి లేతకాయలు. అయినా మరేట్ చేస్తాం, వచ్చాం కాబట్టి వెనక్కి వెళ్ళకూడదు కదా ఒట్టి చేతులతో, అందుకనే ఖర్చు అయితే తినేస్తున్నాము. గైస్, ఇవాళ వీడియో ఇంతే. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఓకే, బాయ్ 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 గైస్. ఓకే గైస్, బాయ్.